అందరికీ నమస్తే. మన డైరీ ఫామ్కి స్వాగతం. నేను మీ చంద్రారెడ్డి. ఈరోజు మనం మన శ్రీలక్ష్మి డైరీ ఫామ్లో రేపు ఉదయం అంటే సోమవారం ఉదయం ఒక గుజరాత్ నుంచి లోన్ రావడం జరుగుతుంది. ఒక 9 గేదెలు ఉన్నాయి. అలాగే ముడుగొచ్చినవి ఇక్కడ గేదెలు డెలివరీ అయిన గేదెలు ఒక 4 ఉన్నాయి. అలాగే రేపు మన డైరీ ఫామ్లో ఒక 15 గేదెలు అవైలబుల్ ఉంటాయి. ఎవరికైనా కావాలనుకుంటే మన డైరీ ఫామ్కి శ్రీలక్ష్మి డైరీ ఫామ్ వచ్చి విజిట్ చేయండి. అన్ని గుజరాత్ నుంచి వచ్చే గేదెలు రోజుకి 10 నుంచి 12 లీటర్ల పాలు ఇస్తాయి. అలాగే చాలామంది గ్యారంటీ విషయంలో ఇప్పటివరకు నేను వింటున్నాను, గ్యారంటీ ఇస్తారని. గ్యారంటీ ఇస్తాము. ఇస్తే ఏం ప్రాబ్లం వచ్చిందో నా స్వయంగా నేను ఎక్స్పీరియన్స్ చేశాను. గ్యారంటీ తీసుకెళ్ళిన తర్వాత మీరు 10-20 రోజులు గేదెలు ఉంచుకొని పాలు పెరగట్లేదని చెప్పేసి రిటర్న్ పంపిస్తే అమ్మే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఏదైనా మీరు ఇక్కడ 2-3 రోజులు చూడండి. మేము చూడండి, అక్కడ ఒకసారి సొప్ప చూడండి. మేము ఇంత క్లారిటీగా జొన్న సొప్ప ఉండాలి. కుట్టి లేకపోతే మనకు పాలు తక్కువైపోతాయి. ఓన్లీ పచ్చిమేత మీద పాలు ఇవ్వవు. కాబట్టి ఈరోజు మన పొలాల్లో పండే సొప్పని తెప్పించి కూడా మేము చాప్ చేసి ఇస్తున్నాం ఇక్కడ. కాబట్టి రైతులందరూ గమనించాల్సి ఏంటంటే కేవలం పచ్చిమేతనే కాదు, పచ్చిమేతతో పాటు జొన్న కుట్టు ఉండాలా. అలాగే దానాలు కూడా పత్తి పిండి, కందిచున్ని, గోధుమ పుట్టు కంపల్సరీ వాడండి. మన గేదెలు ఏవైనా ట్రాన్స్పోర్ట్లో వచ్చినప్పుడు ఒక 3-4 రోజులు ఇబ్బంది పెడితే మీ అందరికీ తెలుసు. ఇలాంటి గేదెలు మనం సెలెక్ట్ చేసి తీసుకొచ్చినాక కూడా మళ్ళీ మీరు రిటర్న్ పంపిస్తే తీసుకునే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది, మాకు ఇబ్బంది అవుతుంది. అమ్మే వాళ్ళందరూ లాభాల్లో ఉంటారనుకునే చాలా తప్పు. వాళ్ళకి కూడా కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. కాబట్టి రైతులు దయచేసి మీ డబ్బులు పెడుతున్నారు కాబట్టి మీకు గ్యారెంటీ ఇవ్వడానికి మాకు ఎటువంటి నష్టం లేదు. ఖచ్చితంగా గేదెను అబ్జర్వ్ చేయండి. మీరు పాలను గుర్తుపడుతున్నారు, బర్రెను చూసి ఎన్ని సో చెప్పగలుగుతున్నప్పుడు మీరు అన్నీ చూసి కొనుక్కోకపోతే ఇబ్బంది ఉంటుంది. ఎవరైనా గేదెని గ్యారెంటీ ఇచ్చిన తర్వాత ఏమనుకుంటున్నారంటే అది గ్యారెంటీ ఇచ్చాడు కదా 10 రోజులు చూద్దాంలే అని చెప్పేసి అక్కడ కట్టేసి సరిగ్గా మేత దానా నీళ్లు పెట్టకుండా పాలకు రాలేదని రోజు ఫోన్ చేయడం జరుగుతుంది. ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడితే మీకు వచ్చేది ఏముండదు. దయచేసి నేను మళ్ళీ చెప్తున్నా, 2 రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకి, డైరీ ఫార్మర్స్కి ఖచ్చితంగా మీరు మెయింటైన్ చేయండి. లేకపోతే పాలను మనం తీసుకోలేకపోతాం. అప్పుడు మేము ఎట్లయినా మీ నోటిపైన గ్యారెంటీ ఇవ్వడానికి మాకు ఎటువంటి నష్టం లేదు. కాబట్టి రైతులందరూ గమనించి వచ్చే గేదెలు కూడా ట్రాన్స్పోర్ట్లో బాగా స్ట్రెస్తో వస్తాయి కాబట్టి ఒక 1 రోజులు పడుతుంది. ఓపిక కావాలి మనకి. ఖచ్చితంగా మీరు ఇలాంటి విషయాలు పాటిస్తేనే మన డైరీ ఫామ్లో గేదెలు కొనండి. లేకపోతే దయచేసి ఈ 1,20,000, 1,30,000 గేదెలు కొనకండి. మీరే నష్టాల పాలవుతారు. మాకేం ఇబ్బంది లేదు. అది దయచేసి మళ్ళొకసారి చెప్తున్నా, గేదెల్ని చూడడం, మెయింటైన్ చేయడం వస్తేనే మీరు గేదెలు తీసుకెళ్ళండి. లేకపోతే మానేయండి. లక్షలు పోసి మీరు నష్టాల పాలు కావద్దు అనేది అందరికీ నేను చెప్తున్నాను.